పై ఇజ్రాయెల్ భీకర దాడులకు పాల్పడింది. 10 నిమిషాల వ్యవధిలో లెబనాన్లోని పలు ప్రాంతాలపై 100 ఎయిర్ స్ట్రైక్స్ చేసింది. ఈ దాడుల్లో ఇప్పటివరకు 254 మంది ప్రాణాలు కోల్పోయినట్టు తెలుస్తోంది. వందలాది మంది గాయపడ్డారు. క్షతగాత్రుల హాహాకారాలతో అక్కడి పరిస్థితులు దారుణంగా మారాయి. మృతుల సంఖ్య మరింత పెరిగే ఛాన్స్ ఉంది. దాడులు జరిగిన ప్రాంతాల్లో అంబులెన్సులు, వైద్య సిబ్బంది సహాయక చర్యలు కొనసాగిస్తున్నట్లుగా రెడ్ క్రాస్ వెల్లడించింది. క్షతగాత్రులతో లెబనాన్లోని అన్ని ఆసుపత్రులు నిండిపోయాయని ఆరోగ్య మంత్రి తెలిపారు. 1982 తర్వాత లెబనాన్ పై ఇదే అతిపెద్ద దాడి అని అధికారులు తెలిపారు. ఈ దాడిలో లెబనాన్లో ప్రముఖ మత పెద్ద సాదిక్ అలీ నబుల్సీ మృతి చెందారు. బీరూట్ సహా పలు ప్రాంతాల్లోని హెజ్బుల్లా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. తమ దేశంపై దాడులు చేయడానికి హెజ్బుల్లా ఉపయోగించే కమాండ్ అండ్ కంట్రోల్ కేంద్రాలు, ఉగ్ర స్థావరాలు, ఇతర మౌలిక సదుపాయాలు ధ్వంసం చేసినట్లు ఇజ్రాయెల్ తెలిపింది. ఈ దాడులపై హెజ్బుల్లా నుంచి ఎటువంటి స్పందన రాలేదు. ఇరాన్తో అమెరికా, ఇజ్రాయెల్ చేసుకున్న కాల్పుల విరమణ ఒప్పందంలో లెబనాన్ కూడా భాగమని మధ్యవర్తిత్వం వహించిన పాకిస్తాన్ ప్రకటించింది. అయినప్పటికీ ఇజ్రాయెల్ లెబనాన్ పై దాడులు కొనసాగిస్తోంది. ఈ దాడులు ఇలాగే కొనసాగితే అమెరికా, ఇరాన్ మధ్య కుదిరిన తాత్కాలిక సీజ్ ఫైర్ ఒప్పందం పైన ప్రభావం పడే ఛాన్స్ అయితే ఉంది. లెబనాన్ పై దాడులు చేస్తే తాత్కాలిక సీజ్ ఫైర్ నుంచి తప్పుకుంటామని ఇరాన్ హెచ్చరించింది. అయితే ఇరాన్తో కాల్పుల విరమణలో హెజ్బుల్లా ఉండదన్నారు. ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు తాము హెజ్బుల్లాపై దాడులు కొనసాగిస్తున్నామని స్పష్టం చేశారు.